స్ట్రేట్గా ఒకటే అంటాం, 1 year టైం ఇవ్వాలి. ఏదైనా అకాడమిక్ ఇయర్కి 1 year ఇవ్వాలి, పెళ్ళికి 1 year ఇవ్వాలి. సింపుల్. పెళ్ళి అయింది రైట్, 8 monthsలో పాప తీసుకురా, కొడుకు తీసుకురా అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? పక్క ఇంట్లో నుంచి తీసుకురావాలి. సో 1 year మాకు ఇవ్వండి. దాని తర్వాత ఇది 1 year తర్వాత డిసెంబర్లో మీరు మాట్లాడండి. సో మేము స్ట్రేట్గా డిసైడెడ్ ఉన్నాం. ఇది చేయకపోతే రేవంత్ రెడ్డి ఓవర్, కాంగ్రెస్ ఓవర్, ఫిరోజ్ ఖాన్ ఓవర్, దట్స్ ఆల్. ఓకే, ప్రతి ఒక్కడు ఓవర్. నేను చెప్తున్నా, ఎంత పెద్ద కానీ బట్టి కానీ ఉత్తమ్ అన్న కానీ ఎవరైనా కానీ కోమటిరెడ్డి కానీ పొంగులెడ్డి కానీ అన్నీ వెళ్ళిపోతాయి. స్వీప్ కొట్టేస్తుంది వేరే పార్టీ. అది ఎవరంటే అది ఫ్యూచర్ డిసైడ్స్ అవుతుంది. బీఆర్ఎస్ఓ లేకుంటే బీజేపీఓ, కానీ కాంగ్రెస్ రాదు. మీరు ఇప్పుడు అనుకున్న చేయలేకపోతే కాంగ్రెస్ రాదు. పక్కా స్వీప్ 10 MLAs కూడా గెలవారు మా దగ్గర. అది కూడా చెప్పేస్తున్నాయి. సో మరి ఆ భయం మీలో ఉందా? 100% ఉన్నది, 100% ఉన్నది. ఎందుకంటే ఇది పెద్ద ఛాలెంజ్. డబ్బులు లేనప్పుడు డబ్బులు తెచ్చి పెట్టాలి అంటే అది పెద్ద ఛాలెంజ్. సో ఓకే, వీఆర్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. దానికి తగ్గలేం, మా మారల్ డౌన్ చేస్తలేం. నేను ఎవరు నాకు వింటున్నారు వాళ్ళ ఎవరిది మారల్ డౌన్ కావద్దు. ఇప్పుడు ప్రతి ఒక్క ఛాలెంజ్లో తీసుకున్నాం. ఎవరైనా అనుకున్నారు కేసీఆర్కి తీస్తామని? నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు అప్పుడే చెప్పినాడు, రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ స్థాయి ఎక్కడ తీయాలి, ఎక్కడ పీకాలి, ఆ మోదీ స్థాయి రేవంత్ రెడ్డి అంటే అప్పుడే నేను చెప్పిన, మావాడు పొట్టోడు కానీ గట్టోడు, తీస్తాడు చూడు, శ్రీరామ్ వీడు తీస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, వీడే పెద్ద పులి అని చెప్పిన ఏదో వాడు పెద్ద పులి అయిపోయినాడు. ఇప్పుడు ఆ పెద్ద పులికి ఇక ఛాలెంజ్, మాకు అన్న ఛాలెంజ్ సింపుల్. నేను అగ్రి అవుతున్నా, ఎస్ ఇది డిఫికల్టీ, అగ్రి అవుతున్నా, దిస్ ఇస్ ద ఛాలెంజ్. ఇది మేము ఫేస్ చేయకపోతే దెన్ మేము అర్జున్గా శ్రీకృష్ణ ఉపదేశం మాకు ఉండదు, అంతే. సో మరి రేవంత్ రెడ్డి విషయంలో చాలామంది మీ దగ్గర ఉన్నటువంటి మంత్రులే రేవంత్ రెడ్డి పోకడిని ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి కొంతమంది లోపల అగ్నిస్ట్గా ఉన్నారని చెప్పేసి కూడా బయట వార్త వస్తూ ఉన్నాయి. సో నిజంగానే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, కొంతమంది సీనియర్ నాయకులు సపోర్టింగ్ ఎలా ఉంది మీ ఉద్దేశం? ఎప్పుడు దాకా మేము పవర్లో లేనప్పుడు కొట్లాడుకున్నాం, ఎప్పుడు దాకా ముఖ్యమంత్రి కాలేదు అప్పుడు దాకా కొట్లాడుకున్నాం. ఏ రోజు ముఖ్యమంత్రి డిసైడ్ అయిపోయింది, క్యాబినెట్ డిసైడ్ అయినాయి, ఒక్కటే డిసైడ్ చేసుకున్నాం, యునైటెడ్ మనం లేకపోతే స్టోరీ ఫినిష్. ఛాలెంజ్లు చాలా ఉన్నాయి, రైట్? అపోజిషన్ ఫినిష్ చేస్తుంది మనకు, మనం యునైటెడ్ ఉండాలి. ఎవరికి ఏం దొరకాలి అది దొరికిపోయింది, దట్స్ ఆల్. దానిలో హ్యాపీ ఉండాలి. ఓవర్ ఎవరికి ఎక్కువ తక్కువ ఇప్పుడు వద్దు అని డిసైడ్ అయినారు. కానీ రుణమాఫీ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. టెక్నికల్గా నేను చెప్పినా కదా, టెక్నికల్గా డిఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఎవరు ఒకళ్ళే మాట్లాడాలి కదా, అందరూ మాట్లాడుతున్నారు, డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. లేదు, ఎందుకంటే ఇది టోటల్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు నా నాంపల్లికి ఫార్మర్స్ రారు, రైట్? ఓకే. సో నా స్టేట్మెంట్ అంత వాల్యూ ఉండదు, కానీ మొత్తం స్టేట్ మీద నాకు అవగాహన ఉంటుంది అని నేను చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఇది అయింది. ఎట్లా ఉన్నది అంటే 100 మందికి దొరికింది, వాళ్ళు ఛానల్ ముందు వచ్చి మాకు దొరికింది అని చెప్తలేరు. 20 మందికి దొరకలేదు, వాళ్ళు చెప్తున్నారు. సో ఇది అన్ఫార్చునేట్, కానీ ఇది టెక్నికల్ ప్రాబ్లం. సో దానికి ఏ చర్యలు తీసుకోబోతున్నారు మీరు? నిజంగానే మీరు మంచి పాయింట్ అన్నారు. 100 మంది లబ్ధిదారులు సైలెంట్